వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 10 శనివారం. సప్తమి తిథి ఉదయం 8:30 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి. హస్తా నక్షత్రం సాయంత్రం 4 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, విదేశీ వ్యవహారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో కూడా ఆదాయం అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈరోజు కార్యరూపం దాలుస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమములో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచములో కేతువు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి శనివారం రోజు లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం కూడా బాగుంది. అష్టములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. దశమంలో రాహు సంచారం వల్ల పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు అర్చక స్వాములకు ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శనివారం రోజు దశమంలో శని సంచరించడం వల్ల పనిభారం పెరుగుతుంది. తగిన గుర్తింపు, ఫలితము, ప్రతిభను కూడా మీరు చాటుకోగలుగుతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేసి తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి శనివారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపార విస్తరణ, గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకుంటారు. షష్టమంలో కుజుడు సంచరించడం వల్ల ఒక వివాదాన్ని పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కోలేకపోతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకోలేకపోతారు. విద్యారంగంలో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారు. సింహరాశి వారికి శనివారం రోజు లాభములో గురువు సంచరిస్తున్నాడు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. అష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. పనిభారము, శ్రమ అధికమవుతుంది. చంద్రపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ శనివారం రోజున షష్టంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నారు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి బాగుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జన్మరాశిలో చంద్రుడి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. మంచి లాభాలు అందుకుంటారు.
చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. కుటుంబంలో పనిచేసే పనివారికి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశివారు. ఈ తులారాశి వారికి శనివారం రోజు లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, లాభాలు అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. జన సహకారం కూడా బాగుంది. షష్టములో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో బుధ సంచారం ఉంది. జన సహకార లోపము, వ్యాపారంలో నష్టం రావడానికి అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని చవిచూస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, భూవాహన సమస్యలు ఈరోజు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి శనివారం రోజు దశములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, ముఖ్యంగా పనివారి సహకార లోపంతో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శనివారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా సంతోషంగా అభివృద్ధిని సాధిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా అందుకుంటారు. అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఈరోజు ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కుంభరాశి వారు. కుంభరాశి వారికి శనివారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకి మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది. లాభంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. పంచంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి శనివారం రోజున దశమిలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలు కానీ, విద్యారంగంలో మంచి ఫలితాలు కానీ, తండ్రి ఆశీస్సులు కానీ అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీల సహకార లోపం కూడా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగి అలసట, శ్రమకు మీరు గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.